జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని గవ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6, శుక్రుడికి సంబంధించిన ఫలితం. మరోవైపేమో అష్టమ శని ప్రభావం. కొన్ని సందర్భాల్లో సింహరాశి జాతకులు అనుకుంటుంటారు, బహుశా అంతా బాగున్నట్టే అనిపిస్తోంది, మరి ఎందుకో తెలియదు అనుకూలవంతమైన ఫలితాలు రావట్లేదు. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గుర్తించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం కేవలం అష్టమ శని ప్రభావమే కాదు, కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి కాంబినేషన్ వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఉండగానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహోద్యోగులు సరిగ్గా లేరు, పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది, ఈ సంస్థ నుండి వ్యవస్థ నుండి వెళ్ళిపోయి కొత్త ఉద్యోగం చేద్దామన్నటువంటి తొందరపాటు ప్రయత్నాలు మీరు చేయొద్దు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో లాభాలు తక్కువ ఉన్నాయనో, ఏదో కారణంగా ఎవరో చెప్పారు వెంటనే అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయన్నటువంటి ఆలోచన చేత కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలకు సంబంధించి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం కానే కాదు. కాబట్టి తొందరపడి ఏ ఒక్కరు కూడా కొత్త ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం, ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా పెడదాం, చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాల్లో కూడా వేరే ప్రయత్నాలు చేద్దామన్నటువంటి ఉద్దేశం చేత మీరు ప్రయత్నించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడో మనం చేసినటువంటి కొన్ని పనులు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలు, ఎప్పుడో ఎవరినో మాట్లాడి ఉంటాం, లేదా ఎప్పుడో ఎక్కడో పొరపాటు చేసి ఉంటాం. మన సమయం బాగాలేనప్పుడు అవన్నీ కూడా చర్చలకు వస్తూ ఉంటాయి. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, భార్యాభర్తల మధ్య గతంలో జరిగినటువంటి తగువ అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, లేదా వివాహ జీవితంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల మీ ఇద్దరూ డిస్టర్బ్ అయినటువంటి సంఘటనలు మళ్ళీ వాళ్ళకు గుర్తొస్తాయి. దీనివల్ల జీవిత భాగస్వామికి మీకు మధ్య అంతరం, దూరం పెరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అంటే అత్తమామలు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి తరఫు ఉన్నటువంటి వాళ్ళ తరఫు బంధువర్గంతో మీ మీద అపోహలు, అపార్థాలు, అపనిందలు ప్రచారం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, వీళ్ళ కోసం ఇంత చేసి, వీళ్ళ కోసం ఇంత కష్టపడి, కొన్ని విషయాల్లో ఎందుకు మనం ఇంతగా దిగజారిపోతున్నాం, వీళ్ళే కావాలని పట్టుకొని కూర్చుంటున్నాం, వీళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా వీళ్ళ యొక్క మాటలు, చేష్టల చేత మానసికమైనటువంటి సంఘర్షణను మనకు మిగిలించేటప్పుడు ఈ బంధాలు, సంబంధాలు అవసరమా అంటూ ఒక రకమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోవటమే కాదు, ఒంటరిగా ఉండిపోవాలన్న నిర్ణయాలు కూడా కలుగుతుంటాయి. ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్త. ఒంటరి అయిపోవటమో, ఒంటరిగా ఉండాలన్నటువంటి ప్రయత్నంలోనూ మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది.
తీవ్రమైనటువంటి బాధ కలుగుతున్నప్పుడు, అది కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబ జీవితం, భార్యాభర్తలు, సన్నిహితమైన బంధుమిత్ర వర్గం మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు విధి నిర్వహణ సరిగ్గా చేయలేము. ఆర్థిక ఇబ్బందులు కూడా పొంచి ఉండే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అప్రమత్తంగా లేకపోవటం వల్ల మీ డబ్బులు పోవటం, సైబర్ క్రైమ్లో ఇరుక్కోవటం, లేదా సైబర్ క్రైమ్ వల్ల మీరు నష్టపోవటం, కొన్ని నగదు ఆర్థికపరమైన అంశాలు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించిన పనుల్లో మీరు ఏకాగ్రతతో చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పని. కొన్ని సందర్భాల్లో చాలా క్రమశిక్షణతో మనం జీవిస్తున్నాం, ఎదుటి వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులు, అంటే అటువైపు వాళ్ళు, ప్రతికూలంగా వ్యవహరించడానికి గల ఆ కారణం ఏంటో, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తారో, మనల్ని మనుషులను బాధ పెడతారో తెలియదు. సమాజానికి దూరం అయిపోదామనే ఆలోచనలు కలుగుతుంటాయి. కానీ ఇది సరైనటువంటిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి జాతకులు భావోద్వేగాలతో నిండినటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కంటికి సంబంధించింది, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి, ప్రత్యేకించి అలసట అధికమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. వీటి మీద ఉన్నటువంటి ఫోకస్ మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల లేకపోవటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండవలసిందే. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి కొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే మాత్రమే సరైనటువంటి ఉత్తీర్ణత. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు మరికొంత కాలం ఆగవలసి ఉంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది. కానీ ప్రేమ వివాహాలకి, ప్రేమ సంబంధమైనటువంటి బాంధవ్యాలకి ఇది సరైనటువంటి సమయం కానే కాదు. కాబట్టి ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్దలతో చెప్పటం, పెద్దలను ఒప్పించుకోవటం, ఈ ప్రయత్నాలను మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ ఇద్దరి మధ్య అంతరం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాశి జాతకులు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేషవంతమైంది. అనునిత్యం సూర్య భగవానుడిని ఆరాధన చేయటం, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్యుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెడితే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను అష్టమ శనిలో కూడా అద్భుతమైన ప్రయోజనం కలగడానికి తంత్రమాలా చూర్ణంతో అనునిత్యం స్నానం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతిని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపించేటువంటి అవకాశం ఉంది.
ఒక పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు ఇది గురు స్వరూపం. ఒక పంచముఖి రుద్రాక్షని కాలభైరవ రక్షని సమన్వయం చేసుకుంటూ మెడలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.